హలో అండి విజ్ఞాన్ గారు. రాజమౌళి గారు, మహేష్ బాబు గారు వీళ్ళిద్దరి కాంబోలో వస్తున్న మూవీ అసలు ఎలా ఉంటుందా అనేది లీక్ లేదు. బట్ మనం చూస్తున్నామా లుక్స్ రివీల్ అవుతున్నాయి. అండ్ ఒక సెట్‌లో జరిగిన సీన్ రివీల్ అయింది. వాటర్ బాటిల్స్ కూడా అలౌ చేయట్లేదంట. అంత పగడ్బందీగా జరిగిన లీక్స్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలి? సినిమాకి మైనసా ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా షూటింగ్ ఒరిస్సాలో అవుతుంది. అక్కడ ఒక గ్రౌండ్లో ఆ సన్నివేశం ఏవైతే ఇప్పుడు లీక్ అయిన సన్నివేశం ఏంటంటే ఎవడో ఒక డాన్ లాగా ఇలా కూర్చున్నాడు మంచి కుర్చీలో. అక్కడ నుంచి మహేష్ బాబుని ఎవరో రా తీసుకొచ్చి అని అక్కడ పడేస్తే ఆయన ఇట్లా మోకాళ్ళ మీద పడి ఇలా చూస్తున్నా. ఆ సీన్ లీక్ అయింది. మేబీ లైక్ అంటే ఇట్లాంటివి చాలా సినిమాలు ఎలా ఉంటాయంటే ఫస్ట్ కన్విన్స్ చేయడానికి వెళ్తారు, అయినా వాళ్ళు మాట వినకపోతే అప్పటిదాకా ఇలా ఉన్న మనిషి ఒక్కసారి గెలేసి అందరిని ఫట్ 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 అని తల్లని నరికేసిపోతాడు అన్న వచ్చి. కానీ ఇక్కడ ఇంకో విషయం, మహేష్ బాబు లాంటి ఆర్టిస్ట్ మోకాళ్ళ మీద కూర్చుంటారా? అరే అమ్మ, మోకాళ్ళ మీద ఎందుకు కూర్చోవద్దు? కూర్చోవద్దని కాదు, సీన్ అది అలాంటిది. సాధారణంగా చేయరు కదా అలా. ఇప్పుడు అతడు సినిమాలతో కంపేర్ చేద్దాం సింపుల్గా. పొలం కోసం ఫస్ట్ కన్విన్స్ చేయడానికే వెళ్ళాడు. వాడు మాట వినందుకే కదా గన్ను తీసి అది హీరోయిజం. అది హీరోయిజం. మోకాళ్ళ మీద కూర్చో. ఇప్పుడు నాజర్ లాంటి పెద్ద వ్యక్తి కాబట్టి, తాత కాబట్టి మనవడగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. ఓకే, విలన్ సమ ఉజ్జీలా కనిపిస్తున్నాడు, సేమ్ ఏజ్ లా కనిపిస్తున్నాడు. విలన్ వాడి గురించి తెలుసుకోవడానికి కూడా రావచ్చు. ప్రజెంట్ ఇలా తగ్గి ఉండి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అన్ని చూసిన తర్వాత ఒక్కసారిగా రెచ్చిపోవచ్చుగా. నెక్స్ట్ సీన్ మనకు తెలియనప్పుడు ఎన్ని ఊహలన్నీ వేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన హీరో కాబట్టి. అలా రాజమౌళి సినిమాలో హీరోలు చాలా ఎలివేటెడ్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ స్థాయిలో ఉంటారు కాబట్టి మనం అలా కాకపోతే ఎంత పెద్ద సీన్ జరగకపోతే అలా మోకాళ్ళ మీదకి వెళ్ళారా? మేబీ అదే అలాంటిది. లాస్ట్ వాడెవడో కనుక్కోవడానికి కూడా రావచ్చు. వాడేదో ఆ గ్రౌండ్లో ఆ సింహాసనం ఎక్కడ దొరికిందో భలే కూర్చున్నాడు. సరే, అది సీను. దాన్ని ఏంటంటే ఒరిస్సా వాళ్ళు సరదాగా ఫోన్లో తీసుకున్నారు. అది లీక్ అనరు. దట్ ఈస్ నాట్ ఎ లీక్. నువ్వు షూట్ చేసుకుంటున్నావు మా రోడ్ పైన ఎక్కడెక్కడెక్కడో షూటింగ్ అవుతుందంట, పెద్ద పెద్దోళ్ళు వస్తున్నారంట అని తెలిసింది. ఎవరెవరు వస్తున్నారు అని అడుగుతారు. ఆయన అంటే రాజమౌళి బాహుబలి అని వచ్చేస్తారు ఒరిస్సా వాళ్ళు. అవునా కదా, చూద్దామని. అక్కడ ఏం జరుగుతుంది, ఏ మహేష్ బాబు, ఏ బాహుబలి, ఇది అని చెప్పేసి అలా తీసుకుంటారు. దేనికి తీసుకుంటారు? వాళ్ళకి గుర్తుంది నేను ఇది చూశాను. వాళ్ళ ఇన్స్టాలో దీంట్లో సేవ్ చేసుకుంటారు. అది కాస్త లీక్ అవుతుందిలే. లీక్ అవ్వడం ఇబ్బంది, నేను కాదన్ను. కానీ పాపం వాళ్ళు ఈ సినిమాని ఇబ్బంది పెట్టాలనో లీక్ చేయరు. వాళ్ళు సరదాగా వాళ్ళు ఒక దగ్గరకు వస్తే అక్కడ అనుకోకుండా షూటింగ్ కూడా అవుతుంది. అలా తీశారు సరదాగా, దాన్ని పెట్టుకుంటారు అంతే. అంతేగాని రాజమౌళి సినిమాని పాడు చేయాలన్న ఉద్దేశం అయితే ఒరిస్సా వాళ్ళకు ఉండదు. వాళ్ళకి తెలియదు కదా, మా ఊర్లో షూట్ అవుతుందని సరదాగా వస్తారు అంతే. పెద్ద పెద్ద స్టార్లు కనబడదు. ఇప్పుడు అంతెందుకు, గేమ్ చేంజర్ కూడా లీక్ అయింది. ఎలా, నువ్వు కొండారెడ్డి బుర్జు దగ్గరికి వెళ్ళి షూట్ చేసావు, జన అభ్యుదయ పార్టీ అని మొత్తం జెండాలు వేసావు. రామ్ చరణ్ వస్తున్నాడంట ఇవాళ షూటింగ్ అంట, శ్రీకాంత్ అంట, అందరు ఉన్నారంట. అంటే జనాలు వస్తారు, ఏదో ఒక ఫోటో తీసుకుంటారు. ఇట్లా తీస్తే మీరు లాక్కుంటారని కూడా వాళ్ళకి తెలుసు, ఇట్లా తీసుకుంటారు తెలియకుండా. అలా కూడా ఉంటాయి. సో అంతేగాని వీళ్ళని ఇబ్బంది పెట్టాలని వాళ్ళు అనుకోరులే. ఎందుకంటే వీళ్ళు ప్రేక్షకులు, సినీ అభిమానులు అనుకో, వాళ్ళకి తెలుసు ఇలా తీస్తే లీక్లు అవుతాయని. అది సినీ అభిమానులు కాదు, బయట సాధారణ మనుషులు. ఊర్లో ఏదో జరుగుతుందంట, పెద్ద పెద్దోళ్ళు ఎవరెవరో వచ్చారంట, అది సినిమా అంట అని చెప్పి ఇట్లా చూడడానికి వెళ్తారు అంతే. అమాయకంగా ఉంటారు. వాళ్ళ ఇలా అనడానికి వీల్లేదు. బట్ ఇప్పుడు మనకేంటంటే ఓ సినిమా ఒకటి బయటికి లీక్ అయింది, లీక్ అయ్యేసరికి ఆ లుక్ బయటపడేసరికి, అన్నీ బయటపడేసరికి ఇబ్బంది. ఇప్పుడు దేవరా లుక్, ఎన్టీఆర్ వాళ్ళు ముందే ఆ లుక్ బయటపడితే చచ్చినట్టు వాళ్ళు పోస్టర్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఆ దావుది ఉది ఉది సాంగ్ కూడా ముందే వచ్చింది, చచ్చినట్టు వాళ్ళు నెక్స్ట్ డే రిలీజ్ చేసుకోవాల్సి వచ్చింది. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. పుష్పది నదిలో నుంచి వెళ్తున్నాయి లారీలు అనేది పెద్ద సీన్ యాక్చువల్గా. అప్పుడెప్పుడో నదిలో లారీలు పోయే సీన్ ఒకటి షూట్ అయి బయటకు వచ్చింది. ఆ క్లిప్, చిన్న క్లిప్ బయటకు వచ్చింది. ఏం సీనో ఏంటో అనుకున్నారు. సినిమా చూసాక అబ్బాయి ఇది ఇంత పెద్ద సీనా అని. అదే లీక్ అయింది. ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. నవ్వు ఇప్పుడు నానానికి ఇంకో వైపు మాట్లాడుకుందాం. సినిమా గురించి బజ్ లేదు, ఆల్రెడీ షూటింగ్ స్టార్ట్ అయింది, రిలీజ్ కనీసం పడుద్ది. ఎందుకంటే మహేష్ బాబు గుంటూరు కారంలో కనబడి ఇంకో సంక్రాంతి మళ్ళీ దాటింది కదా. అప్పుడు అభిమానులే కాదు చాలామంది ఈయన ఎప్పుడు వస్తాడు అంటారు.
ఇప్పట్లో రారు, నేను పాస్పోర్ట్ కూడా లాక్కుంటున్నాను అని చెప్పి మొన్న రాజమౌళి ఒకటి పాస్పోర్ట్ లాక్డ్ అనే ఒక వీడియో చేసాడు. అవును. సో ఇప్పట్లో రాడు. మళ్ళీ రాజమౌళి దగ్గరికి వెళ్తే 3 ఏళ్ళన్నా కనబడ్డేమో మా హీరో. అదొక ఇబ్బంది. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ ఇట్లాంటిదన్నా లీక్ చేసామనుకో మళ్ళీ హీరో కనబడేంత వరకు జనాలు నానుతా ఉంటుంది ఇది. ఇప్పుడు అందరం మాట్లాడుకోవాలా, అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కావాలని చేశారని అనుకోవచ్చా? కావాలని చేశారనుకో నేను అన్ను, ఇది కూడా తప్పు మళ్ళీ మనకు తెలియనప్పుడు. అంటే దీనివల్ల అడ్వాంటేజ్ నాన్న మన వైపు ఒక అడ్వాంటేజ్ ఉంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంది, రెండూ ఉన్నాయని చెప్తున్నా. వాళ్ళు కావాలని చేసినా అనుకోకుండా చేసిన స్ట్రాటజీ అయినా అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వచ్చిన దీనివల్ల లాభం నష్టం ఎంతో లాభం కూడా ఉంది. ఇప్పుడు అందరం మాట్లాడేసుకున్నాం రాజమౌళి గారి సినిమా అంటే మహేష్ బాబు అంటే అదేదో క్యారెక్టర్ అంటే విలన్ ముందు ఇట్లుంటాడంట. ఇప్పుడు మనమే ఒక స్క్రిప్ట్ వేసుకున్నాం తర్వాత ఇట్లా అవుతుంది అని. అలా ఒక్కొక్కడు ఒక్కో కథ రాసుకుంటాడు, అలా బోల్డ్ అంతమంది మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఆ చైర్ లో కూర్చున్న వాళ్ళు ఎవరు, ఆ విలన్ ఎవరు అనేది ఉందిగా డౌట్. ఇకపోతే వీళ్ళు వస్తారు మళ్ళీ డీ కోడ్ చేసేవాళ్ళు. ఏదైనా ట్రైలర్ రిలీజ్ అయితే ఇక్కడ ఇది గమనించారా, ఈ మూలకి కలర్ చూసారా అంటారు, చూసావా, వాళ్ళు కూడా దాన్ని డీకోడ్ చేసే క్రమంలో ఉంటారు. బోల్డ్ అన్ని విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అలా మాట్లాడుకుంటారు మళ్ళీ 2-3 నెలలు. ఈలోపు వాళ్ళ బర్త్డేకో వీళ్ళ బర్త్డేకో ఏదో ఒక చిన్న పోస్టరో గట్రా రిలీజ్ చేస్తారు, మళ్ళీ ఒక 6 నెలలు మాట్లాడుకుంటారు. అలా రిలీజ్ అయ్యే వరకు దాని బజ్ ఉంటుంది. అది కూడా ప్లస్సే, తప్పేం లేదు. కానీ ఇప్పుడు ఆ సీన్ నేను తీసేస్తున్నాను సినిమాలో ఉండదు అని రాజమౌళి గారు అన్నట్టుగా ఒక వార్త. నష్టమేం లేదు, ఎందుకంటే ఒకసారి రంగస్థలం సినిమా ముందు ఏమైందంటే మన గెటప్ సినిమాలు సరదాగా ఆడుకుంటూ అక్కడ ఒక రోల్ ఉండే, అది ఒట్టిదే మన సెట్ రోల్, నిజం బండ రోల్ కాదు. దాన్ని లేపినట్టు చేసి ఇట్లా లేపి హే అని తనుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ రీల్ బయటకు వచ్చి బాగా ఫేమస్ అయింది. సుకుమార్కి ఆ రోల్ అంత కష్టపడి ఎందుకు చేసుకున్నాడు? ఏదో మంచి సీన్ ఏదో రాసుకొని ఉంటాడు పాపం. రోల్ అంటే ఎవరు రుబ్బుతారు? మా అయితే అనసూయకి ఇచ్చి ఉండొచ్చు, ఆమెగా సింగిల్ అదే అంటూ అది కాదు, ఇంకో రోల్ది. సో దాన్ని లేపేశారు, దాని మీద ఏదో రాసుకున్నాడు, సంథింగ్ ఒక సిచ్యువేషన్ రాసుకుంటే దాన్ని లేపేశాడు. ఇట్లాంటి బోల్డ్ సార్లు అవుతూ ఉంటాయి. డైరెక్టర్ ఏదో అనుకుంటే అది ఇంకేదో అవ్వడం. కానీ ఇది సీన్ ఉన్నా లేకున్నా ఖచ్చితంగా ఉంటది, లేకుండా అయితే ఉండదు. అంత ఖర్చు పెట్టి తీసిన తర్వాత అదే కదా నా క్వశ్చన్. ఇప్పుడు తీసేస్తున్నారు ఆ సీన్ అంటున్నారు, కనీసం ఒక 2-3 డేస్ ఆ సెట్లు వేసి ఇదంతా చేసి ఉండొచ్చు. సీన్ కట్ చేసేస్తే ఆ రోజు జరిగిన ఖర్చు అంతా వేస్టే కదా, అది ఒక రోజు అయ్యేది కూడా కాదు. తీసేస్తున్నామని చెప్తే ఎవరు ఎలా తీసేసారంటే వేస్ట్, ఎవరు చూడకుండా డ్యామేజ్ తగ్గిస్తారు. గుర్తుపట్టేస్తాం. అండ్ ఇంకోటి చెప్పండి, దీనివల్ల కూడా మళ్ళీ అడ్వాంటేజ్, ఆ సీన్ తీసారా ఉందా అని చూడడానికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. మనం తీసాం కదా, అది ఉందా లేదా చూడడానికి కూడా వెళ్ళే వాళ్ళు ఉంటారు. బోల్డ్ అంతమంది రకరకాల మైండ్ సెట్స్ అన్న. యాక్చువల్గా విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథ అందించాను అన్నప్పుడు అసలు ఎలా ఉంటుందా అని ఒక డౌట్ ఉండింది. ఇప్పుడు లుక్స్ రివీల్ అయ్యేసరికి కథ ఎలా ఉండబోతుంది అనేది కథలు చెప్పుకుంటున్నారు మళ్ళీ. అంతకు ముందు కూడా మొన్న జిమ్ లో ఆయన వర్కౌట్ ఏదో వీడియో వచ్చింది, అరే భలే ఉన్నాడే అన్నారు అందరూ. ఏదో తయారు చేస్తున్నాడు రాజమౌళి, సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ అని. రాజమౌళి గారు ఇప్పుడు సినిమా పాన్ ఇండియా లెవెల్ కింద, ఒకప్పుడు పాన్ ఇండియాకి తీసుకెళ్లాడు రాజమౌళి. ఇప్పుడు పాన్ ఇండియాలో సంచలనాలు సృష్టిస్తున్నాయి, 2000 మార్కులు 2500 దాటేస్తున్నాయి. మరి నెక్స్ట్ ఆయన ఇంకెలా ఉంటాడు? అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ ఇంకా బాగా డెవలప్ అయింది, అర్థం అవ్వట్లేదు ఎవరికి. అదే కదా. అండ్ ఇంకోటి రాజమౌళి సినిమాలో నేను ప్లస్ ఏంటో చెప్పిన, ఆయన కథ ఆయనే లీక్ చేసేస్తాడు సినిమా ముందే. మీరు ఏం పెట్టుకొని రాకండి అయ్యా, ఇదే స్టోరీ, నేను ఎలా తీసానో చూడ్డానికి రండి అంటాడు. బెటర్ తను చెప్తారు, ఏదో టైంలో స్టోరీ ఇస్తాడు. చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.